ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఈరోజు మనం బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తంలో ఒకవైపు చంద్రుని కాంతి, మరొక వైపు సూర్యుని కాంతి కలుస్తూ ఉంటుంది. ఆ సమయము ఎంతో ప్రశాంతంగా ఉండి ఆక్సిజన్ ఎక్కువగా తయారవుతుంది. దానిని మనం స్వీకరించాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనము పూజలు చేసుకోవాలి. ఇది ఎంతో ఆరోగ్యప్రదాయిని. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని పెద్దలు చెప్పారు. నమస్కార ప్రియో భాస్కర అంటూ నదీ స్నానాలు చేసి లేలేత సూర్యకిరణాలతో ఉన్న బాలభాస్కరుని నమస్కరిస్తే, ఆ స్వామికి దోసిటితో నీటిని అర్ఘ్యం ఇస్తే సూర్యకిరణాలు ఆ నీటిలో నుండి మన కంటిపై పడటం వల్ల వివిధ రకాల కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. నదీ జలాలు అందరికీ సాధ్యం కానప్పుడు బావి నీళ్లైనా బకెట్లో నీళ్లైనా సరే నదీ జలాలుగానే భావించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని జపించాలి. అంటే మనం స్నానం చేసే జలానికి ఆ పవిత్ర నదీ జలాలను ఆవాహన చేసుకోవాలి. హిమాలయాల్లో పుట్టిన నదులు వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో పిలువబడతాయి. నదీనాం సాగరో గతిః అన్నట్లు మళ్లీ ఆ నదులన్నీ తిరిగి సముద్రంలోనే కలుస్తున్నాయి. దీనికి కారణం సూర్యుడే. భూమి నుండి దివికి, దివి నుండి భూమికి ఒక సక్రమమగు ప్రక్రియ ద్వారా వెళ్లే జలం అన్ని నదులు సముద్రాల సమాహారమే. పునరపి జననం పునరపి మరణం అనే జనన మరణ చక్రంలాగే ఈ జలచక్రం పునరావృతమవుతుంది. ఈ చక్రం మరలా తిరగకుండా చేసుకునుటకు మానవ జన్మను వినియోగించుకొనమని పెద్దలు హితబోధ చేస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేయు స్నానానికి హంస స్నానమని పేరు. ఈ స్నానం వలన మానవుల శారీరక మానసిక రుగ్మతలు తొలగుతాయి. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. ఆ రాశిలో ఉన్నప్పుడు అనగా తెల్లవారుజామునే స్నానం చేస్తారు. అందునే దీనిని తులాస్నానము అని అంటారు. స్నానానంతరం నదీ జలాల్లో, దొన్నెల్లో, ఆకుల్లో పెట్టి నక్షత్రాల వైపు నమస్కరించి నేతి ఒత్తులు ముట్టించి వదులుతారు. చాతుర్మాస విశ్రాంతి కొరకు విష్ణుమూర్తి శేషశయనుడై నీటిలో పవళిస్తాడు. కనుక ఇక 4 నెలలు పూర్తి కావస్తున్నాయి. లోకపాలక మమ్ము కాపాడడానికి రాయ్యా అని దీపాలతో స్వాగతిస్తారు భక్తులు. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం బ్రాహ్మీ ముహూర్తం గురించి తెలుసుకున్నాం.